ఏంట్రా మిడిల్ క్లాస్ వాళ్ళ పనులు? ఏంటి బాబా దిక్కులు చూస్తున్నావు? ఇప్పుడు అమ్మెలా అన్నట్టు అనిపించిందని చెప్తే పిచ్చి పిచ్చిగా తిడుతుంది. ఏం లేదులే. ఇదిగో కడిగా, ఇక ముందు నాకు ఇలాంటి పనులు చెప్పొద్దు. ఏ ఇప్పుడు నీ ప్రెస్టేజ్ కి ఏం దెబ్బ తగిలిందని? నీ అమ్మేగా బుజ్జమ్మని మాన్పించేసింది. అత్తయ్యని బతిమలాడుకుంటావో ఏం చేస్తావో. బుజ్జం వచ్చే వరకు నీకు ఇది తప్పదు బంగారం. ప్రపంచంలో బుజ్జమ్మే ఉందా? దాన్ని జేజం లాంటి పని మనిషిని మాట్లాడతానని తొక్కలో బిల్డప్లు ఇచ్చావుగా, ఇప్పుడు ఏమైంది? చూస్తున్నా బావా, ఒక్క ఫేస్ నచ్చట్లా. ఏ సర్వెంట్లు ఫేసులు నచ్చడం ఏంటి? టూ మచ్ కాకపోతే. అందరూ అందమైన వాళ్ళే వస్తున్నారు బావా, అందుకే పంపించేస్తున్నా. ఎస్, నీ అనుమానం కరెక్టే. మా కాలేజీలో మా ప్రిన్సిపల్ గారు అబ్బాయి ఇలాగే పని మనిషితో. ఆపు, వినడానికి చాలా చండాలంగా ఉంది. నా బావ బంగారు. కాఫీ ఇవ్వడానికి చేతులు ఎందుకు అడుగుతున్నావు? ఆ పాప మేడంకి తడి చేతులతో నిద్ర లేపితే పిచ్చ కోపమంట. అందుకే ఈ చేతులతో నిద్ర లేపి ఇరిటేషన్ తెప్పించి అమెరికా పంపించి అత్తయ్య వాళ్ళని రప్పించేసి. చేతులు తడారిపోతున్నాయి, వెళ్ళు. అంటే ఏంటి కామ్రేడ్, అవన్నీ జరగవనా? 100%. నిన్న పాప లాగి పెట్టి కొట్టకుండా చూసుకో. హలో, ఆవిడ అత్తయ్య కాదు, కొడితే పడుండడానికి. ఏం చేస్తా? తిరిగి ఈడ్చి కొట్టొస్తా. ఆల్ ది బెస్ట్. చూస్తూ ఉండు. పట్టుకో. నేనెందుకు ఇస్తాను? నేనేమను. పట్టుకో. మళ్ళీ చేతులు తడి చేసుకుంటాను. పాప మేడం కమ్మింగ్. ఒకటే జననం ఒకటే మరణం. టైం 7:30 అయింది. ఈ టైంకి నా దేశంలో ప్రజలంతా కూలి కోసం అడ్డాలో నిలబడి ఉంటారు. కానీ ఈ క్యాండిడేట్ ఇంకా నిద్ర లేవలేదు. పాప మేడం, పాప మేడం, పాప మేడం. ఓ, తడి చేతుల కాన్సెప్ట్ మర్చిపోయాను. పాప మేడం. కాఫీ. 1 minute. నిద్ర లేపినందుకు ఖర్చిందా, తడి చేతులతో లేపినందుకు ఖర్చిందా? నంటిని, నాకు వరల్డ్ లోనే చాలా ఇరిటేట్ అయిన విషయం తడి చేతులతో నన్ను నిద్ర లేపడం. అండర్స్టాండ్? స్టాండేలే గాని ఈ విషయం మామూలుగా కూడా చెప్పొచ్చు కదా పాప మేడం. షూట్ చేసి చెప్పలేదని సంతోషించు. ఓకే ఓకే. మీకు తడి చేతులంటే అంత ఎలర్జీనా పాప మేడం? యా. మరి ఏ పని చేసిన తర్వాత అయినా చేతులు కడుక్కోరా పాప మేడం? షట్ అప్ అండ్ గెట్ అవుట్ ఆఫ్ మై రూమ్. ఫ్రమ్ టుమారో నాకు కాఫీ కావాలంటే నేనే అడుగుతాను. అప్పుడే వచ్చి ఇవ్వు. నన్ను నిద్ర మాత్రం లేపకు. యూ క్యాన్ గో నౌ. బావా, అమరావతి సెక్రటేరియట్ ప్లాన్ మారుస్తున్నారంట కదా? చిరంజీవి 150వ సినిమా ఎప్పుడట రిలీజు? ఈసారి సివిల్స్ లో ఆడపిల్లలకి ఎక్కువ ర్యాంకులు వచ్చాయంట కదా? ఏంటి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఏదేదో మాట్లాడుతున్నావు? ఏమైంది? తడి చేత్తో నిద్రలేపితే చాచిపెట్టి కొట్టిందా? హలో, అంత లేదమ్మా. ఏదో తడి చేతులతో నిద్ర లేపద్దు అని కంట తడి పెట్టుకుని మరీ చెప్పింది. సరే అన్నా, అంతే. ఆహా, మరి అంత సౌండ్ ఎవరిని కొడితే వచ్చింది? నువ్వు నన్ను ఫాలో అయ్యావా? అవసరం లేదు, కింద దాకా వినిపించింది. అవును బావా, ఈడ్చి పెట్టి కొట్టింది. మాతో పెట్టుకుంటే అంతే అమ్ముడు. ఏయ్, అమ్మడనే మాటకు కాపీ రైట్స్ మా మావయ్యకి మాత్రమే ఉన్నాయి. నువ్వన్నావంటే పుచ్చ లేచిపోద్ది. చాలే ఊరుకోవమ్మా. చూడు, రాత్రంతా బాగా ఆలోచించా. ఆలోచిస్తే ఏమైందంట? చిరిగి చాటై ఉంటుంది. హలో, అంత లేదమ్మా. మీరు మమ్మల్ని ఏ రూట్ లో ఇబ్బంది పెట్టాలని చూసినా మీ వల్ల కాదు. బీ కేర్ఫుల్. పాపే కాదు, ఇక నుంచి మీ ఇద్దరు నోరెత్తితే ఈ బాబు కూడా ఈడ్చి కొట్టడం ఖాయం. వెల్ సెడ్ బాబు. థ్యాంక్ యూ పాపా, థ్యాంక్ యూ. ఏమయ్యా,
మీ అమ్మా బాబులు నీకు అసలు మర్యాద నేర్పించలేదా? పాప వస్తుంటే అలా కూర్చుంటావంటే అరే ఏంటండి అక్కడ ఖాళీగానే ఉందిగా. పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు వచ్చినప్పుడు లేచి నిలబడడం మర్యాద. లేవండి. అక్కర్లేదు కూర్చో. పాప గందా ఫోనా? ఈ 2 ఫింగర్స్ లో ఏదో ఒకటి చూస్ చేయి బాబు. లే బావా, ఈ డెడ్ బాడీ గార్డుతో మనకెందుకు? అది అలా రండి దారికి. చూడు, నువ్వు ఇంగ్లీష్ లో ఈ సచ్చినోడితో ఎందుకు అన్నావని నాకు అర్థమైంది. బాబు ఆ. ఐమ్ హంగ్రీ. ఆకలేస్తుందా పాప? ఏమమ్మా, పాపకి ఆకలేస్తుందంట. బ్రేక్ఫాస్ట్ రెడీ చేసావా? అరగంట అవుద్ది. అరగంట అంటే అంతసేపు పాప ఆకలితో ఉండాలా? దేశంలో రోజుకి ఆకలితో బంద చచ్చిపోతున్నారు. అంతవరకు రానివ్వలేండి. చూసావా పాప దాని పొగరు? పోను గను తీ పాప. ఇట్స్ ఓకే బాబు, రిలాక్స్. బ్రేక్ఫాస్ట్ చేస్తానంది కదా, అప్పుడు చూద్దాం. సరే పాప. ఇంకా ఇక్కడ నిలబడ్డారే, వెళ్ళండి. రా బావా. ఇంగ్లీష్ పేపర్ రాలేదా? వాళ్ళకంత నాలెడ్జ్ కూడానా? ఏయ్, ఎక్కడ చచ్చారంతా చెప్పి అరగంట అయింది. బ్రేక్ఫాస్ట్ అయింది. ఒక గుర్తుగానే బాబు సార్లు పడ్డాడు బావా. పాపో 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 చెప్పి అరగంట అయింది. టిఫిన్ రెడీ అయిందా? పాపకి అక్కడ ఆకలిస్తుంది చెప్పానా? కూల్ బాబు సార్, కూల్ కూల్. అయినా స్టైల్ గా 2-3 స్పూన్లు తింటే ఆకలేక చేస్తుందా? ఎవరిననేది నువ్వు? నీకు ఆకలిస్తుందా? లైట్ గా. అయితే నేను కాదులే. అంటే నువ్వు అన్నది మా పాపలేగా? ఆవేశపడకు బాబు సార్, దిల్లు అంది పాప మేడంనే. ఏమైనా పీకుతావా? Yes, బాబు. పాప గన్నో ఫోనో తీయే. ఇలా టింగుమని ప్రత్యక్షమైతే అవన్నీ తీసుకురావడానికి కుదరదు బాబు సార్. She's right బాబు, గన్ను ఫోన్ పైనే ఉన్నాయి. ఓకే పాప, రా పాప టిఫిన్ చేద్దాం. రా బావ, నువ్వు కూడా తిందు కాని. పాప 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 మేము చేశాక మీరు తిని చావండి. చిచి, ఏంటి పాప మీ సిస్టర్ ఫ్యామిలీ? బాబు సార్, మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారు. అవును మాట్లాడతాను, మీరు కూడా అట్టాగే మాట్లాడితే అప్పుడు చేత్తో మాట్లాడతాను. వడ్డించా, ఎక్కడి నుంచి వస్తారో తెలీదు. చిచే, వద్దు బాబు సార్, వద్దు. ఏంటి బెదిరిస్తున్నావా? ముందు వడ్డించా. నువ్వేంటి అలా ముష్టోళ్ళ నిలబడ్డా? వచ్చి చట్నీ వేయ్. వద్దు బాబు సార్, హద్దులు దాటొద్దు. బాబు, హద్దులు అంటే ఏంటి? అకౌంట్సా? అకౌంట్స్ ని పద్దులు అంటారు పాప, హద్దులు అంటే లిమిట్స్. అంటే మనల్ని లిమిట్స్ లో ఉండమని వార్న్ చేస్తోందా? యా మేడం, యూర్ రైట్. చిచే, కిడ్నీ ఉన్నవాడు ఎవడైనా ఇడ్లీ తింటాడా? రవ్వతో చేసావా రాళ్లతో చేసావా? పాప తినొద్దు పాప, పరమ దరిద్రంగా ఉన్నాయి. ఏదో వీళ్ళెదురు తినడం కోసం చేసుకున్నట్టున్నారు. ఇప్పుడు ఎలా బాబు? గన్ను కూడా లేదే. ఆ ఇడ్లీ పుచ్చు కొట్టు పాప, దెబ్బకి ఇద్దరు తల్లు పగిలిపోతాయి. ఏంటి ఇంకా ఇక్కడ నిలబడ్డారు? వేరే ఏదైనా తీసురండి. ఎక్కువ చేస్తున్నారు బాబు సార్. చేస్తాను, ఎక్కువ చేస్తాను. అయితే ఏంటంట? ఏం చేస్తావు? పెద్ద వాదన ఇస్తుంది. గ్రేరీ, చెప్పండి పాప మేడం. ఇంట్లో ఫ్రూట్స్ ఏమీ లేవా? అది పాప మేడం, బాబు సార్ మాటలేం పట్టించుకోకండి. ఇడ్లీలు బాగున్నాయి, తినండి. నో, నేను రిస్క్ తీసుకోను. ఉన్నాయి మేడం, తీసుకురానా? యా థాంక్స్. ఈ మనుషులతో రాజీ పడతాయండి పాప? వెదవలు వీళ్ళు, యూజ్లెస్ ఫెలోస్, చవట సన్నాసులు. యా రియల్లీ. ప్లీజ్ గ్రేరీ, నువ్వు వెళ్ళి ఫ్రూట్స్ తీసుకురా. బాబా, పాప మేడంకి మాత్రమే తీసుకురా. ఓకే ఓకే, మీరు పాపకి మాత్రమే తీసుకురండి. నేను పైకెళ్ళి ఫోను గను తెస్తా. బాబు సార్, ఫ్రూట్ తో పోయిందని గందాక ఎందుకు, మీకు తెస్తా, కూర్చోండి. ఏమమ్మా అత్త నందిని, మీ చెల్లెల్ని పంపి ఈ కోడలు నందిని ఇలా దారుణంగా బుక్ చేస్తావా? అరే, ఇడ్లీని రాళ్ళంటాడేంటి బావా? వాడు కావాలని మనల్ని కార్నర్ చేస్తున్నాడు. అవును దిల్లు, వాడు అమ్మని కూడా ఇండైరెక్ట్ గా తిడుతున్నాడు. ఈ విషయం నాతో కాదు, అత్తయ్యతో చెప్పు. చెప్పా, ఇందాక ఫోన్ చేస్తే మంచిదని చెప్పి పెట్టేసింది. అవునా? అసలు ఏంటంటే తన పంతం? అవునయ్యా, మంగళగిరి పిన్ని గెటప్ వేశాను. అయితే ఏంటి? లేదు దిల్లు, అమ్మ కొంచెం హట్ అయింది. నువ్వు సంగతి మర్చిపో. వాడిని ఏం చేద్దామో చెప్పు, మూటకట్టి ముసులో పడేద్దామా? లేదు బావా, ఆ పని చేసినా పాపా పాపా అనుకుంటూ ఈదుకుంటూ వచ్చేస్తాడు యదవ. అవునవును, వాడు అలాంటోడే. మార్చిలు వేసినా పాపా పాపా అంటాడు. ఛీ, వాడిక్కడ ఉండగానే మనం ఏదో ఒకటి చెయ్యాలి. ఛ!
ఎప్పుడు ఐడియాలు సునామీలో దూసుకొచ్చేవి, ఇప్పుడు ఒక్కటి రావట్లేదేంటి? ఐడియా ఏంటి బావా? రా ఆర్ఆర్లో చెప్తా. సూపర్ బావా, ఇప్పుడే బాణమతికి ఫోన్ చేస్తా. దెబ్బకి దారిలోకి వస్తాడు ఎదవ్వా. రా. చూసావా పాప, ఇప్పటికైనా నమ్మావా? ఆ నందినికి గన్ అన్నా ఫోన్ అన్నా ఎంత భయమో. Yeah, you're right. నేను ఆల్వేస్ రైట్ పాప. చూసావుగా, నేను గన్ను కోసం లేవగానే ఎలా తగ్గిపోయారో. Yeah. అందుకే పాప, గన్ను ఫోను ఈ రెండింటితోనే మనం వాళ్ళని గ్రిప్ లో పెట్టుకోవాలి. అర్థమైందా? How long, బాబు? ఎన్ని రోజులు మనం ఇలా మేనేజ్ చేస్తాం? కొన్ని రోజులు తప్పదు పాప. ఇలాంటి వాళ్ళని హ్యాండిల్ చేయాలంటే మామూలుగా కాదు. ఇందాక నేను రచ్చ చేశాను చూడు, అలా. మరి నందిని నిన్ను వద్దు వద్దు అని బాండ్ చేసింది కదా? అదంతా బిల్డప్ పాప. అది మనల్ని ఏమీ చేయలేదు. ఊరికే నోరేసుకుని పడ్డం తప్ప మనకి ఎదురు తిరగలేదు పాప. Are you sure? నువ్వు చెప్పేది నిజమా? అయ్యో పాప, నీకో నిజం చెప్పనా? ఇందాక ఇడ్లీలు మల్లె పువ్వులా స్మూత్ గా ఉన్నాయి. మరి నువ్వెందుకు స్టోన్స్ లాగా ఉందని చెప్పావు? గ్రిప్ పాప, గ్రిప్ కోసం అలా అనాలి, తప్పదు. ఆ, రే మంగు, రే మంగు, మంగు యాడికి పోయినావురా మంగు? బాబా 10 రూపాయలు ఉంటే ఇవ్వండి బాబు. బాబు నీ కాళ్ళు పట్టుకుంటాను బాబు. బాబు దొంగ సచ్చినోడా, 10 రూపాయలు తీసి సొమ్మేం పోతా. మరి ఇవాళ రాత్రి కొంపలో దొంగలు పడి దోచుకెళ్ళపోతే నా పేరు బాణమతే కాదురా, నాశనం అయిపోతాడా మంగు. బాబు, ఎస్ పాప. నువ్వే అమ్మాయి ఎవరు? బాబు కొంచెం ఆగయ్యా. ఓ 10 రూపాయలు ఉంటే ఇయ్యయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటాను బాబు, ఆకలేస్తుంది. ఆ బెగ్గర పాప, ఇండియాలో ఇలాంటి వాళ్ళు కామన్. పాపం కదా. భలేదనివే పాప, వీళ్ళని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఆవిడకి సిటీలో ఓ పెద్ద అపార్ట్మెంట్ ఉన్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. Oh, really? యా. Oh my God. అడ్డంగా దొరికిపోయావులేరా. ఊలమ్మ మంగళ ఉన్నాడేంటి? మంగా దొంగడాలు బాబు. బాణమతి, మేమేం చెప్పా నువ్వేం చేస్తున్నావు? మేమెవరో నీకు తెలీదు. అట్టగేనమ్మా, ఇప్పుడు చూడండి. అరే మంగా, అరే మంగా, అరే మంగ కిందకి దిగరారా. రారా కిందకి. ఎందుకు లోపలికి వచ్చావు? చూసావు పాప, వీళ్ళ రిలేషన్ అయి ఉంటుంది. డర్టీ పీపుల్, డర్టీ ఫెలోస్. ఏంట్రా ఇంగ్లీష్ పీస్ మాట్లాడతా? Hello, who are you? Nandini, what is all this? ఏంటే టక్కులాడి? నీకు నా మొగడే కావాల్సి వచ్చాడా? నా మొగడే కావాలా నీకు? నా మొగడే. Nandini, ఏంటి న్యూసెన్స్? నాకేం తెలుసు పాప మేడం. ఏయ్, ఏంటి నీ ప్రాబ్లం? ఈళ్ళ మొగడే తల్లే. నన్ను వగ్గేసి కొలుకుతున్నాడు. నందిని, చూడమ్మా, వీళ్ళది అమెరికా నుంచి వచ్చారు. ఏంది ఈడిది అమెరికానా? ఈడున్నది అమెరికానా? బాబు, నీకు బ్రదర్స్ ఎవరు లేరని చెప్పావు కదా? ఒట్టు పాప. ఏంద్రా ఒట్లు పెడతానా? చూసినారమ్మా, ఎప్పుడన్నా నన్ను కొడితే బాణం నరిచేవాడు, ఇప్పుడు పాప అంటున్నాడు. పాపేనా? బేబీ, ఏమిటి న్యూసెన్స్? పాప మేడం, మీరు ఉండండి. బాబుగా నిజం చెప్పరా, నువ్వు మంగుగాడివా బాబుగాడివా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడితే నువ్వు అమెరికాలో అయిపోతావా? ఇదిగో టక్కులాడే, మర్యాదగా చెప్తున్నా, ఈడు నా మొగుడు, నా మొగ్గే. నందిని, ఏం చెప్తోందని? పాప మేడం, మీరు లోపలికి వెళ్ళండి, పిలిచినప్పుడు రండి, వెళ్ళండి.
ఇదెవరో నాకు తెలీదు. మరి ఈమె నిన్ను ఏమో అనింది. వాట్ దాట్? మొగుడు పాప మేడం. మొగుడు అంటుందిగా. అంటున్నా కాదే, మొగుడు. నిన్నెలా తీసుకెళ్లాలో నాకు తెలుసురా. మేడం, యు ఆర్ రైట్. పాపా యు ఆర్ ఎ చీట్. పాపా మీరు రైట్ అని ఎలా అంటున్నారు మేడం? వెరీ సింపుల్. ఈ బాబుకి బ్రదర్స్ లేరు, కజిన్స్ లేరు అని మా అక్క చెప్పింది. మీరేమో ఉన్నారంటున్నారు. ఇప్పుడు ఈ కన్ఫ్యూజన్ చూస్తుంటే అంత నిజం అనిపిస్తుంది. పాపా మదర్ ప్రామిస్ పాపా, నాకెవరూ లేరు. ఎవరిగా మింగి మింగి ఇదిగో నా చేత బూతులు మాట్లాడించుకో. నువ్వెవరో నాకు తెలియదు. నేను నీ భర్తని కాదు. ఈ ఇష్యూని నువ్వే డీల్ చెయ్యి. నాకు చాలా ఇరిటేటింగ్ గా ఉంది. పాపా నువ్వు వెళ్ళొద్దు. బాబు సార్ నిజం చెప్పండి. Shut up! బాణమతి వాడు స్టైల్ గా నిలబడ్డాడు. వాడి సంగతి చూడు. అబ్బో, అబ్బో. ఏంద్రా మహేష్ బాబు కాలంత లేవు, పెద్ద స్టైల్ గా నిలబడ్డా. అబ్బో అమ్మా అమ్మా అబ్బో అమ్మా, నేను నీ భర్తను కానమ్మా. ఇప్పుడు తేలాలంటే తేలాలంతే. రండి మేడం రండి, మీరేం వరీ కాకండి. అతను బాబు సారు మంగురు ఇప్పుడే తెలిసేద్దాం. Yeah, you're right. రండి పాప మేడం, రండి కూర్చోండి. ఏంది ఈ టక్కులాడి కూకోమన్నాడు. అంటే గింటే వీణను పాప మేడం నేనంటే పేలిపోతుంది. ఇప్పుడు తేలిపోతుంది కదా దిల్లు, అప్పుడు మనమే పేలగొడదాం. రేయ్, ఏమైందిరా మీకు? నేను అక్షరాల బాబునరా, పాప భర్తనరా. You are a cheat. ఈ ఇష్యూ క్లియర్ అయిన తర్వాత ఆ మాటను. పాపా 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 నన్ను నమ్ము పాపా. ఇంకా ఆపుతావా? అమ్మ తల్లి, నాకు న్యాయం చేయమ్మా. నా కాపురాన్ని నిలబెట్టమ్మా. నా మొగుడు నాకు ఇచ్చేయమనమ్మా. ఇచ్చే, నేను నీ మొగుడంటే. Shut up! పాపా వీళ్ళు బాణమతి అమ్మా, అతను నోరెత్తితే మర్యాదగా ఉండదు. చూసావా పాపా, పాత కక్షలు దృష్టిలో పెట్టుకుని. నువ్వు చెప్పు తల్లి. ఇదిగో ఈ తల్లి చెప్పినట్టు ఇదా చూడు, ధర్మదేవతలాగా ఎంత కళగా ఉండదో. హా? న్యాయ దేవతల్లి ఎంత ధర్మంగా ఉండదో. చూసావా పాపా, దీన్ని బట్టి నీకేమర్థం అవుతుంది? ఇది కూడా వీళ్ళ. ఏమన్నా? ఓకే ఓకే ఓకే. బాణమతి నీ మంగు మందు తాగుతాడా? తాగుతాడు తల్లి, వాడితో పాటు నేను కూడా వేసేస్తాను. బాబు సార్ కూడా మందలవాటు ఉంది కదా పాప మేడం. Yeah, sometimes. బాణమతి మంగు ఇలా ప్యాంట్లు వేసుకోడు కదా? లే తల్లి, లొంగి నిక్కర్లే. చూసావా పాపా, నేను మంగుని కాను, బాబునే. నేను ప్యాంట్ వేసుకుంటా, లుంగి కట్టుకోను. నేను మంగుని కాను, నేను బాబుని. నేను బాబు. Shut up! మాట్లాడుతున్నాను కదా. ఇక్కడ ఫైనల్ అథారిటీ ఎవరు? నేనే కదా. ఏం బావా? ఈ మంగని పట్టించి ఏయ్! అమ్మా, వీడికి పొడుగు లాగులు అలవాట్లేదని ప్యాంటు జారిపోకుండా ఇట పట్టీలు వేస్తాడమ్మా. నో నో నో, బాబు సార్ ఎప్పటి నుంచో ఇలాగే ప్యాంట్లు వేసుకుంటున్నారు. ఇది ఆయన స్టైల్. ఏంటిది నాకు అనుకూలంగా మాట్లాడుతుంది? ఎలా అర్థం చేసుకురావాలి? Yeah, baby. బాబు ఎప్పటి నుంచో సస్పెండ్ డ్రెస్ వేసుకుంటున్నాడు. So, this is not Mango. This is Babu. అమ్మయ్యా. ఈడేనమ్మా నా మంగ. నా కాపురం నిలబెట్టమ్మా. ఓకే ఓకే చేస్తా, నీకు న్యాయమే చేస్తా. ఏంటి చేసేది నీ బొందా? అందరూ నేను బాబునని ఒప్పుకుంటుంటాను. భానుమతి, అయ్యా, నీ భర్త మంగు బిడి తాగుతాడు కదా? తాగుతాడు బాబు. నేను తాగను, సింపుల్. నేను మంగుని కాదు, నేను బాబుని. నీ ప్యాంట్ చెప్పులు చూపించు. వాట్ నాన్ సెన్స్ ఆర్ యు టాకింగ్? డూ వాట్ ఐ సే. Do, Babu. డూ బాబు సార్. ఆ డూయేడు. ఆ దోత నాకేమన్నా భయమా? టీ మ్యాన్. ఏంటి జేబులో బీడీ కట్టుందా? ఆ, ఆ, టీ లేదు. బావా, టీ బావా.
నిన్ను ఇదే బ్రాండ్ నా మంగు తాగేది. పాప ఇదంతా మోసం దగా కుట్ర. నా జీవితంలో నేను ఎప్పుడన్నా బీడి తాగడం చూసావా? Oh, shut up! You're a disgusting cheat. నీ కాలు పట్టుకుంటాను తల్లి. నువ్వు ఏదో ఒకటి చేసి నా మొగుడు నాకు ఇచ్చే తల్లి. నీ కాలు మొక్తా తల్లి, నీ కాలు మొక్తా, నీ కాలు. ఏంటి పాప మేడం? బేబీ, నాకు చాలా చాలా ఇరిటేటింగ్ గా ఉంది. బాణమతి నువ్వు లే, నేను డీల్ చేస్తున్నాను కదా. అతను మంగు బాబు సార్ తేలేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు. మా అందరి కోసం టీ పెట్టుకుని తీసుకురా, టీ తాగి కూర్చుందాం. అట్టగేనమ్మా. అవును బాణమతి, మీకు సిటీలో ఏమైనా ఆస్తులున్నాయా? ఉన్నదమ్మా, మారేడుపల్లిలో ఇల్లుంది. పాపం కదా. భలేదనివే పాప, వీళ్ళని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఆవిడకి సిటీలో ఓ పెద్ద అపార్ట్మెంట్ ఉన్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. Baby, she's 100% right. ఇతను మంగు ఇలాగే ఈ విషయం గురించి నాకు చెప్పాడు. పాప నువ్వు నాన్ సింక్ లో వెళ్తున్నావు పాప. పాదా, ఈ అమ్మ కూడా నా మొగుడువే అని చెప్పింది కదా పాదా. ఆగు. చివరికి ఒక టెస్ట్, ఇందులో నెగ్గితే అప్పుడు చెప్తా. చెప్పు బేబీ. సేయ్ నందిని మేడం, పాప మేడం ఒక్కరి బేబీ అనాలి. అలాగే మేడం. బాణమతి, మీ ఆయన ఎప్పుడు కొరడతో కొట్టుకుంటూ ఉంటాడు కదా, దెబ్బ తగలవా? ఇది మా వృత్తి రహస్యం అమ్మా, చెప్పకూడదు. నీకు అది కావాలా, నీ మొగుడు కావాలా? Real lady, tell us the truth. చూసేటోళ్ళకి కొరడాతో కొట్టుకున్నట్టే ఉంటదమ్మా, కానీ చిన్న దెబ్బ కూడా తగలదమ్మా. ఐ సీ. బావా, బాబు సన్ని షర్ట్ తీయమను. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? అయితే బాణమత్త డోలు వాయించుకుంటూ వెళ్ళు. మరి షర్ట్ ఫ్రీ. పాప మేడం, నేను అదే రూమ్ లో ఉన్న కొరడ తీసుకొస్తాను. Okay, baby. పాపా ఇది చాలా దారుణం. Oh, shut up. నువ్వే కదా వాళ్ళకి ప్రాపర్టీ ఉందని చెప్పావు, అండ్ నీ పాకెట్ లో నుంచి ఆ బీడీ ప్యాకెట్ వచ్చింది. So I can't believe it. Open. ఓపెన్. ఇదిగోండి బాబు సార్, కొట్టుకోండి. కొట్టుకోరా, కొట్టుకో. నీకు దెబ్బ తగలపోతే నువ్వు నా మొగుడువే. విన్నావుగా, తగలకపోతే నీకు డోలే. కాళ్ళు మొత్తం సౌండ్ వినిపించాలి. చెప్పండి పాప మేడం. Come on, start. ఆగండి ఆగండి. చూపించండి. ఓకే, వాతలు పడ్డాయి కాబట్టి ఇది మన బాబు సార్ పాప మేడం. Oh, thank God. Thank you, Nandini.